ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఉన్నటువంటి ప్రధాన దినపత్రికలలో మరి నిన్న జరిగినటువంటి జహీరాబాద్ సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఓ కార్ల పరిశ్రమకు శంకుస్థాపన చేసే సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి తన భావోద్వేగంతో పదే పదే మరి ఢిల్లీ వెళ్ళి మోదీని కలుస్తున్నారు, నయా పైసా ప్రయోజనం లేదు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్షాలు, వివిధ పార్టీల నేతలకు సంబంధించి ఆయన ఘాటుగా స్పందించి రాష్ట్ర అభివృద్ధికి, తెలంగాణ అభివృద్ధికి నేను ప్రధానమంత్రి మోదీతోని మరో 50 సార్లైనా కలుస్తా అవసరమైతే అనేటువంటి మాటను ఈ సందర్భంగా చెప్పారు. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి ఎన్నో సంస్థాగతమైనటువంటి అనుమతులు ఉంటాయి. జాతీయ రహదారులు అయితేంది, ఫారెస్ట్ అయితే సంబంధించింది, కంటోన్మెంట్ భూములు మరియు డిఫెన్స్ ల్యాండ్ సంబంధించి అనేకమైనటువంటి సంబంధాలు కేంద్రంతో ఉంటాయి. మనం కేవలం ఎన్నికలప్పుడే ఈ యొక్క పార్టీల గురించి ఆలోచన చేయాలి, కానీ మరి ఉత్తప్పుడు మాట్లాడి అనవసరంగా ఈ యొక్క రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసుకునేటువంటి ప్రయోజనాల కోసం మరి వీరిని కలుస్తున్నారు, వారిని కలుస్తున్నటువంటి ఈ యొక్క దుష్ప్రచారాలకు మరి అనే మాటలకు తెరదీస్తూ ఆయన రేవంత్ రెడ్డి ఈ మాటలు మాట్లాడినట్టు మనం ప్రధానమైనటువంటి పత్రికల్లో ఈ అంశం కనిపిస్తున్నటువంటి మాట స్పష్టమవుతుంది మిత్రులారా. అదేవిధంగా నిన్న సీఎం కేసీఆర్ బిడ్డ ఎమ్మెల్సీ కవిత అమెరికా నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో తన తండ్రి చుట్టూ ఒక దయ్యాల, ఒక కోవట్లు ఉన్నారు, వారి నుంచే చాలా ప్రమాదం ఉన్నటువంటిది మా నాన్న గమనిస్తలేడు అనేటువంటి ఒక మాట మాట్లాడినటువంటి మరి ఆ యొక్క విషయం పైన కూడా పలు రకాలుగా మాట్లాడేటువంటి సందర్భం కనిపిస్తుంది. బీజేపీ నేత మరి చీఫ్ కిషన్ రెడ్డి డాటర్ లేక ఒక ఉత్తుత్తుదే ఇదొక డ్రామా అనేటువంటిది మాటతోని వారు కొట్టిపారేసినటువంటి న్యూస్ కూడా కనిపిస్తుంది మిత్రులారా. మరి అదేవిధంగా రఘునందన్ రావు కూడా ఈ యొక్క బిడ్డ తండ్రి ఆడుతున్నటువంటి ఓ నాటకం, భావబామర్దులో ఒక నాటకం అనేటువంటిది ఎంపీ రఘునందన్ రావు గారు వ్యాఖ్యానించడం కూడా మరి పలు పత్రికల్లో కనిపిస్తూ ఉంది మిత్రులారా. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రేవంత్ సర్కార్లో గతానికి ఇప్పటికీ పోలిస్తే ఈ యొక్క రియల్ భూమ్ బాగా తగ్గినటువంటి ఈ యొక్క విమర్శలు వస్తున్నటువంటి, అంటే అప్పటికిప్పటికీ రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుచించుకపోయింది. రాష్ట్ర అభివృద్ధి కాక కూడా ఈ యొక్క బిజినెస్ లేక చాలామంది దీని మీద ఆధారపడ్డ వాళ్ళు చాలా కూడా మరి ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక లెక్క తెలిసింది. అన్ని సబ్రిజిస్ట్రాల నుంచి ఒక వచ్చేటువంటి ఆదాయం రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి లెక్కలేస్తే రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం 18,000 కోట్ల మరి రాబడి రాగా ఈ సంవత్సరం 14,000 కోట్లు రాబడి వచ్చింది. కేవలం 4,000 కోట్లు మాత్రం తగ్గింది. మరి ఇంకా కొన్ని రోజులు మాత్రం ఈ విధంగా ఉంటాయనేటువంటి మాటను ఒకటి మనం వార్తాపత్రికలు చూస్తాం మిత్రులారా. అదేవిధంగా మరి ఇప్పటి నుంచి కూడా ఈ ఓఆర్ఆర్ లోపల, ఓఆర్ఆర్ బయట కూడా ఈ యొక్క హైడ్రా పనితీరు పైన, మరి చెరువు కుంటల పరిస్థితి పైన అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు పడితే వారు, ఎప్పుడు పడితే వారు నిబంధనలు ఉల్లంఘించి మరి చేస్తున్నటువంటి యొక్క బిల్డర్ల మాయా జిమ్మికులను మరి మీరు తెలుసుకోకపోతే భారీగా నష్టపోయేది మీరే అని చెప్పేసి హైడ్రా అధికారులు ఓ పక్కన విమర్శలు మరి ప్రకటనలు తెలియజేస్తున్నటువంటి విషయం కూడా మనం పత్రికల ద్వారా తెలుస్తుంది. మరి ముందుగా ఈనాడు పత్రికలో ఉన్నటువంటి మరి వార్తలు చూద్దాం మిత్రులారా.
తెలంగాణ అభివృద్ధికి కేంద్రంతో కలిసి పనిచేస్తా, మరో 50 సార్లైన ప్రధానిని కలుస్తా, త్వరలో నిమ్స్ లో హుందాయ్ కాల పరిశ్రమ, జైరాబాద్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి. ప్రతిపక్ష నాయకుడిని ఆహ్వానిస్తున్నా, ప్రతిపక్ష నాయకుడికి విజ్ఞప్తి చేస్తున్నా, శాసనసభకు వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని ఆహ్వానిస్తున్నా, పాలనలో ఏమైనా తప్పులు చేస్తే సూచనలు ఇవ్వండి, అవసరం మేరకు సర్దిద్దుకుంటాం, అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి రావడం, లేకుంటే ఫామ్ హౌస్ లో పడుకోవటం సరికాదు. సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా నిన్న జరిగినటువంటి సమావేశంలో మాట్లాడినటువంటి ఒక మాటను మనం చూస్తాం మిత్రులారా. బారాసాలో కోవట్లు ఉన్నారు, వారిని తప్పించి ముందుకెళ్తే పార్టీదే భవిష్యత్తు, కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలున్నాయి, గతంలో కూడా అనేక సార్లు లేఖలు రాశా, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. విమానాశ్రయం వద్ద విలేకరులతో మాట్లాడుతున్న కవిత అనేటువంటి ఒక ఫోటోతో ఉన్నటువంటి వార్తను చూస్తున్న మిత్రులారా. అదేవిధంగా డాడీ డాటర్ లేక ఓ డ్రామా, రాష్ట్రానికి కొత్తగా 3 కేంద్ర సంస్థలు మంజూరు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్న మిత్రులారా. 227 మంది ప్రాణాలతో పాక్ చెలగాటం, ప్రమాద అంచుల్లో ఉన్న భారత్ విమానంపై ఆ దేశం నిర్దయ గగనతలంలోకి ప్రవేశించేందుకు అనుమతించని వైనం, వడగళ్ల కారణంగా దెబ్బతిన్న విమానం ముందు భాగం అనే ఒక న్యూస్ ఒకటి చూస్తున్న మిత్రులారా. కడుపు తరుక్కు పోతోంది, అటు ఇటు అన్నదాతకు దగ, కొనుగోలు కేంద్రాల్లో అదనపు తూకం, రైస్ మిల్లుల్లో తరుగు భారం, ధాన్యం విక్రయాల్లో రైతుల అవస్థలు. 3 రైతులకు కొనుగోలు కేంద్రం జారీ చేసిన ట్రక్ షీట్ లో 700 బస్తాలుగా నమోదైన దృశ్యం, రైస్ మిల్లకు తరలించిన తర్వాత ట్రక్ షీట్ లో 689 బస్తాలుగా నమోదైన వైనం. ఒకసారి చూడొచ్చు మిత్రులారా, మనము ఇక్కడ ఈ రౌండ్ అప్ ఉన్నది, 710 ఉన్నది, ఇందులో 689 ఉన్నది. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి మిత్రులారా. మనం ఈ యొక్క భారీగా మోసపోతున్న రైతుల విషయం చూస్తున్నాం. తప్పు చేయకుంటే భయం ఎందుకు, నోటీసులకే వణుకుతున్న బారాస పెద్దలు, అవినీతితో జేబులు నింపుకునేందుకు కాళేశ్వరం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శ. మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్ చిత్రంలో మంత్రి సీతక్క, ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్. నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతలు, యంగ్ ఇండియన్ కంపెనీకి 80 లక్షల పైగా నిధులు అందజేత, 2022లో రేవంత్ రెడ్డి సూచనతో చెల్లింపులు, విరాళం ఇచ్చిన వారిలో గాలి అనిల్ కుమార్, షబ్బీర్ అలీ, పి సుదర్శన్. అభియోగ పత్రంలో ఈడీ ఆరోపణలు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్న మిత్రులారా. ఈడీ ఛార్జ్ షీట్ లో రేవంత్ పేరుపై రాహుల్ సమాధానం చెప్పాలి, బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్న మిత్రులారా. రేవంత్ బండారం బహిర్గతం వేముల అనేటువంటి న్యూస్ కూడా కనిపిస్తుంది మిత్రులారా. రాజకీయ దురుద్దేశంతోనే సీఎం పేరు శ్రీధర్ బాబు అనే ప్రతి విమర్శకు సంబంధించిన న్యూస్ ఒకటి చూస్తున్న మిత్రులారా. అనీషా వలలో 3 అధికారులు, సికింద్రాబాద్ జోనల్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ, కామారెడ్డిలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, పెద్ద శంకరంపేట ఇన్ఛార్జ్ ఎంపీడీఓ. పెద్ద శంకరంపేట రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో లంచాలు తీసుకుంటూ 3 అధికారులు శుక్రవారం అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. వీరిలో ఒకరు జిహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ కాగా, మరొకరు కామారెడ్డి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఇంకొకరు మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ఉన్నారు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్న మిత్రులారా. నిర్దోషిగా తెలుస్తానని అనేటువంటిది దాని మీద ఒక అతను, గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటూ ఇంకొక అతను, ఈ యొక్క ఏసీబీకి దొరికినటువంటి అధికారులు వీళ్ళు. విఠలరావు, నగదుతో ఏసీపీ అశోక్, శివరాం నాయక్, కానిస్టేబుల్ సంజయ్, డబ్బుతో పట్టుబడిన విఠల్ రెడ్డి అనేటువంటి ఈ యొక్క అనిషాకు దొరికిన సార్ల ఫోటోలు చూస్తున్న మిత్రులారా. అన్నదాతకు నాణ్యమైన విత్తనాలు, వ్యవసాయ వర్సిటీ ద్వారా విక్రమ్, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వచ్చే నెల 3వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 9 పరిశోధన కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా 8,500 క్వింటాల నాణ్యమైన విత్తనాలను అన్నదాతలకు విక్రయిస్తామని వర్సిటీ ఉప కుల అధిపతి అల్దాస్ జానియా శుక్రవారం పేర్కొన్నారు. మిత్రులారా, మరి రాబోయే కొన్ని రోజుల్లోనే ఈ యొక్క వర్షాకాలం ఆరంభమవుతున్నటువంటి నేపథ్యంలో మరి వారు చెప్పినటువంటి వార్తా సారాంశం ఏంటంటే, రైతులకు ఏమాత్రం ఇబ్బంది కాకుండా ఈ యొక్క వ్యవసాయ మార్కెట్ల ద్వారా వాళ్ళకు అందుబాటులో ఎరువులు కానీ విత్తనాలు కానీ మరి ఏమాత్రం ఇబ్బంది కాకుండా ఉంచాలనేటువంటిది కింది స్థాయి అధికారులకు ఆదేశిస్తున్నటువంటి వైనాన్ని ఒకసారి చూస్తున్న మిత్రులారా. మొలకెత్తిన ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళన,
తిప్పనపేట వద్ద జాతీయ రహదారిపై మొలకెత్తిన ధాన్యంతో నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు చూడొచ్చు మిత్రులారా. మరి అంతా బస్తాలలో మొలకెత్తి వాళ్ళు పట్టుకొని చూపిస్తున్నటువంటి రైతులు, మరి మహిళల ఉన్నటువంటి చిత్రం చూస్తాం మిత్రులారా. గత వారం 10 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఈ కొనుగోలు కేంద్రాలలో మరి ఈ గనీ బ్యాగ్స్ సకాలంలో అందజేయకపోవడం, తూకం వేయక అదేవిధంగా కళ్ళల్లోనే ఉంచడం ద్వారా మరి అప్పటికప్పుడు తడిసిపోవడం, మొలకెత్తడం, మరి దానికి బాధ్యతలు ఎవరు? మరి 6 కాలం శ్రమించి మేము వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెట్టుబడితో పెట్టాం. మా పరిస్థితి ఏం కావాలి? మమ్మల్ని ఎవరు ఆదుకుంటాడు? అన్నదాతను ఆదుకునే నాదుడే లేడా అనేటువంటి పలు హృదయ విదారకమైనటువంటి ప్రశ్నలతోని వారు మహిళలు కానీ, రైతు సోదరులు కానీ మరి ఆర్చిస్తున్నటువంటి విషయం. మరి అధికారులైనా కూడా మరి ఈ విషయం పైన ఏదో ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందనేటువంటి విషయం మరి ఈ యొక్క వార్త ద్వారా తెలియజేస్తున్నాను మిత్రులారా. తెలంగాణ మా హృదయాన రాష్ట్రంపై ప్రపంచ సుందరిమల్ల ప్రశంసలు, మిస్వరుడు హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ఫైనల్ విజేతలు తుర్కీ వెల్ఫ్, జాంబియా, ట్రినిడాడ్ అండ్ టొబాకో బాంబులు. తెలంగాణ సామాజిక అంశంపై ప్రశ్నలు అడిగిన న్యాయ నిర్ణేతలు. మహిళా భద్రతపై అభినందనలు. హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ఫైనల్ వివిధ ఖండాల నుంచి వచ్చిన అందల భావాలు రాష్ట్రానికి హైదరాబాద్ ప్రశంసలు చేశారు. తెలంగాణ మహిళల భద్రతా సాధికతపై ప్రపంచానికి మీరు ఏం సందేశం ఇస్తారన్న ప్రశ్నకు బ్రెజిల్, సురినామా, కెమెన్ ఐలాండ్స్, గయానా, ట్రినిడాడ్ అండ్ టొబాకో బాంబులు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. అక్కడ మహిళల భద్రత హక్కుగా గుర్తించిన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకున్న విషయాన్ని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగర వీధుల్లో మహిళలు రాత్రిపూట స్వేచ్ఛగా తిరగడం ఆశ్చర్యం కలిగించిందని, ఇది సురక్షిత నగరానికి ప్రతీక అని చెప్పారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఎదురుకాల్పులు, 4 మావోయిస్టుల మృతి అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తుంది మిత్రులారా. నంబాల డెడ్ బాడీ అప్పగించం కుటుంబ సభ్యులకు తేల్చెప్పిన ఛత్తీస్గఢ్ పోలీసులు. ఏపీ హైకోర్టును ఆశ్రయించిన నంబాల సోదరుడు కేశవరావు పై విషప్రయోగం జరిగిందంటున్న పౌర హక్కుల నేతలు. నంబాల డెడ్ బాడీ ఈరోజు వెలుగులో ఉన్నటువంటి ప్రధాన అంశాలను చూద్దాం మిత్రులారా. కేసీఆర్ చుట్టూ దయాలు అనేటువంటి మాట కవిత అంటున్నటువంటి మాటను ఇందులో కూడా చూస్తున్నాం మిత్రులారా. యాపిల్ పై 20% టారిఫ్ వేస్తాం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి న్యూస్ ఒకటి వెలుగులో కనిపిస్తుంది మిత్రులారా. అదేవిధంగా హైదరాబాద్ లో డాక్టర్ కు కరోనా, హైదరాబాద్ లో కూకట్పల్లిలో డాక్టర్ కు కరోనా నిర్ధారణ అయింది. 5 రోజుల క్వారంటైన్ లో ఉండి కోలుకున్నారు. డాక్టర్ ఫ్యామిలీతో పాటు కాంటాక్ట్ అయిన వారందరికీ కరోనా టెస్టులు చేయగా ఎవరికి కరోనా లక్షణాలు లేవన్నటువంటి న్యూస్ ఒకటి మనం వెలుగులో చూస్తున్నాం మిత్రులారా. కేంద్రానికి 2.69 లక్షల డివిడెండ్ ఈ సంవత్సరం మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కేంద్రానికి రికార్డు స్థాయిలో 2.69 లక్షల కోట్ల డివిడెండ్ చెల్లిస్తామని రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం ప్రకటించింది అనే న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. రియల్ మార్కెట్ డౌన్, తగ్గిన ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూముల కొనుగోలు. పోయినేడు ఆదాయం లక్ష్యం చేరుకొని రిజిస్ట్రేషన్ల శాఖ టార్గెట్ 18,229 కోట్లు కాగా వచ్చింది 14,307 కోట్లు అనేటువంటిది న్యూస్ ఒకటి మనం చూస్తున్నాం మిత్రులారా. 10,000 కోట్ల రుణాలు రీషెడ్యూల్, ప్రభుత్వానికి ఏటా 510 కోట్ల మిగులైనటువంటి న్యూస్ ఒకటి మనం వెలుగు దినపత్రికలో ప్రధానంగా చూస్తున్నాం మిత్రులారా. కులగణంలో దేశానికి తెలంగాణ దిక్సూచి పిసిసి మహేష్ కుమార్ గౌడ్ చూస్తున్నాం మిత్రులారా. నాకు అహం లేదు, అందరినీ కలుపుకొని పోతున్న సీఎం రేవంత్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా మహిళా సమాఖ్య మెప్మాకు 17.51 కోట్ల చెక్కును అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క సభలో మాట్లాడినటువంటి సందర్భం చూస్తాం మిత్రులారా. కేసీఆర్ చుట్టూ దయ్యాలు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్దే మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కు తాను రాసిన లేఖపై క్లారిటీ ఇచ్చారు. డాడీకి నేనే లేఖ రాశాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతానని వివరించాను. పార్టీకి సంబంధించిన పాజిటివ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చాను. గతంలో కూడా ఇలా లేఖలు రాస్తాను అని చెప్పేసి మరి కవిత, ఎమ్మెల్సీ కవిత చెప్పినటువంటి మాటలు దయ్యాలు అనేటువంటి మాటలను ప్రస్తావించడంలో మరి చాలా మంది కూడా ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి, దగ్గరగా ఉన్నటువంటి, దూరంగా ఉన్నటువంటి కింది స్థాయి నాయకుల దయ్యాలు మీరా, మేమా, మనమా అనేటువంటిది ఒక గుసగుస అనేటువంటి మాటను బీఆర్ఎస్ మన నాయకుల్లో వినిపించడం ఈ 2-3 రోజుల నుంచో మరి చూస్తున్నాం మిత్రులారా. కేసీఆర్ దేవుడైతే దయ్యమవరు, కేసీఆర్ పక్కన ఉన్న కోర్టులు ఎవరో కవిత చెప్పాలి ఆది శ్రీనివాస్ అంటున్నటువంటి మాట. కేసీఆర్ ఫ్యామిలీలో ఆస్తుల కోసం కొట్లాట, బీఆర్ఎస్ పార్టీ ప్రజలు ఎప్పుడో మర్చిపోయింది. వెంకటరెడ్డి మంత్రికి బర్త్డే విషెస్ చెప్పిన నేతలు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. తండ్రిని కలిసే పరిస్థితి కూడా బిడ్డకు లేదా, కవిత లేఖపై ఎంపీ డికే అరుణ ప్రశ్న అనేటువంటి మాటను మనం ఈ సందర్భంగా చూస్తున్నాం మిత్రులారా.
డిగ్రీ పూర్తి కాగానే ఉద్యోగం వచ్చేలా ట్రైనింగ్. హైదరాబాద్ ను నైపుణ్య రాజధానిగా తీర్చిదిద్దుతాం మంత్రి శ్రీధర్ బాబు. ఎమర్జింగ్ స్కిల్స్ పై నాస్కామ్ కౌన్సిల్ మధ్య ఎంఓయు. డిగ్రీ పూర్తి చేసిన ప్రతి స్టూడెంట్ కు ఉద్యోగం లభించేలా స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్ భారతదేశ నైపుణ్య రాజధానిగా తీర్చిదిద్దామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 9,294 లైసెన్స్డ్ ఆయుధాలు. లైసెన్సుల జారీ విషయంలో నిబంధనలు పాటించాలి. డీజీపీ జితేందర్. రాష్ట్ర వ్యాప్తంగా 9,294 లైసెన్స్ ఆయుధాలు ఉన్నట్లు డీజీపీ జితేందర్ తెలిపారు. గత 3 ఏళ్లలో కేవలం 510 లైసెన్సులు మాత్రం జారీ చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో జారీ చేసిన ఆయుధ లైసెన్సుల జారీ నిబంధనలు అమలు, ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తెలంగాణలోకి ఆయుధాల సరఫరా తదితర అంశాలపై డీజీపీ జితేందర్ శుక్రవారం పోలీసు ఉన్నతాధికారుల సమీక్ష నిర్వహించారు అనేటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తుంది మిత్రులారా. గడ్చిరోలి జిల్లాలో ఎన్కౌంటర్, 4 మావోయిస్టుల మృతుల్లో 2 మహిళలు. మహారాష్ట్రలోని కవాండే అటవీ ప్రాంతాల్లో ఘటన. జవాన్ పాడమోస్తున్న ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి అనేటువంటి న్యూస్ ఒకటి ప్రధానంగా చూస్తాం మిత్రులారా. మరి జవాన్ చెందిన సందర్భంలో స్వయంగా మరి సీఎం గారు పాడమోసి వారికి మరి కుటుంబానికి నివాళులు అర్పించినటువంటి సందర్భం చూస్తుంది. శ్రీశైలానికి స్వల్ప వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టుకు 2.5 టీఎంసీలు. జూరాల తుంగభద్రకు స్వల్పంగా ఇన్ఫ్లో అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. గంజాయిని పరిశీలిస్తున్న పోలీసులు. కోటి విలువైన గంజాయి పట్టివేత. అన్నవరం నుంచి హైదరాబాద్ తరలించేందుకు ప్లాన్. 210.76 కిలోల స్వాధీనం, 4 అరెస్టు. ఏపీ నుంచి హైదరాబాద్ తరలిస్తున్న కోటి విలువైన 7 ఎండు గంజాయిని వరంగల్ నార్కోటిక్ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. కేసు సంబంధించిన వివరాలు డిఎస్పీ సైదులు వెల్లడించారనేటువంటి న్యూస్ ఒకటి చూస్తాం మిత్రులు. వీడిన దివ్యాంగురాలి హత్య మిస్టరీ. నగల కోసం హత్య చేసిన పీరియడ్ అనేటువంటి రామాయణపేట సంబంధించినటువంటి న్యూస్ ఒకటి చూస్తాం మిత్రులు. ఇచ్చిన అప్పు అడిగినందుకు చంపేశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సంఘటన అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్న మిత్రులు. గిరిజనులు ఫారెస్ట్ ఆఫీసర్ల మధ్య తోపులాట. 4 అటవీ శాఖ ఉద్యోగులకు గాయాలు. మంచిర్యాల అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తాం మిత్రులు. చైల్డ్ పోర్న్ వీడియోలు షేర్ చేసిన 2 మహిళలపై కేసు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తాం మిత్రులు. సర్కారు స్కూళ్లలో అడ్మిషన్లు పెంచాలి. రాయపర్తిలో భూభారతి అప్లికేషన్ల ఫీల్డ్ ఎంక్వైరీలో అధికారులకు సూచనలు ఇస్తున్న కలెక్టర్ ప్రావీణ్య అనేటువంటి హనుమకొండకు సంబంధించినటువంటి వార్త కూడా చూస్తాం మిత్రులారా. మరి సర్కారు బళ్ళలో మరి అడ్మిషన్లు పెంచాలి మరి అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తున్నటువంటి మాట. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు. మహబూబాబాద్ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం మిత్రులారా. దేవుడి చుట్టూ దయాలు. పార్టీలో నాపై అంతర్గత కుట్రలు చేసే ఆ దయ్యాలే నా లేఖను లీక్ చేశాయి అనేటువంటి మాట చూస్తున్నాం మిత్రులారా. కేసీఆర్ ఫోటో. మరి అదేవిధంగా మోదీని ఎన్నిసార్లైనా కలుస్తా. జహీరాబాద్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. హాజరైన ప్రజలు అనేటువంటి న్యూస్ మనం చూస్తున్నాం మిత్రులారా. మరి హాజరైనటువంటి జనం సంబంధించిన ఫోటో. నిలోఫర్ సూపరింటెండెంట్ పై కొరడా. డాక్టర్ రవికుమార్ అవినీతి అక్రమాల ఆరోపణలు. ఆసుపత్రి బ్లడ్ బ్యాంకులో దొంగతనం జరిగిన నిర్లక్ష్యం. ప్రైవేటు మందుల షాపు నిర్మాణ వివాదం నేపథ్యంలో సస్పెన్షన్. అవినీతి ఆరోపణలతో ప్లేట్లు బుర్జు. సూపరింటెండెంట్ సూర్యాపేట డిఎంహెచ్ఓకు కూడా తొలగింపు అనేటువంటి న్యూస్ మరి ఆంధ్రజ్యోతిలో కనిపిస్తుంది మిత్రులారా. ఈరోజు నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన అంశం ఒకసారి చూద్దాం మిత్రులారా. ఏపీకి గేమ్ చేంజర్, మనకు డేంజర్. బీబీ లింక్ కేంద్రం హామీ. చంద్రబాబు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా 80,000 కోట్లతో ఆంధ్రలో బనకచల్ర ప్రాజెక్ట్ అనేటువంటిది చూస్తున్నాం. తెలంగాణను ఎండబెట్టి గోదావరిని కొల్లగొట్టినటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. మనం ఫోటోతో కూడినటువంటి వార్తను. కాంగ్రెస్ టికెట్ల పేరిట వసూళ్లు, భవిష్యత్తు పేరిట దందాలు. వసూల్ రాజాలు. కాంగ్రెస్ కు ఏటీఎంల తెలంగాణ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనేటువంటి మాటలు ఒకటి చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా కేసీఆర్ మా నాయకుడు అనేటువంటి న్యూస్ ఎమ్మెల్సీ కవిత యొక్క 3వ పేజీలో ఉన్నటువంటి న్యూస్ ఒకటి చూస్తాం మిత్రులారా. మరి అందరూ ఊహించినట్టుగానే మరి మొదటి పేజీలో ఉంటున్నటువంటి వార్తలు 3వ పేజీలో వాళ్ళు ప్రశ్నించడం మనం నమస్తే తెలంగాణలో చూస్తాం మిత్రులారా. ఇవి మరి వివిధ పత్రికలో ఉన్నటువంటి వార్త యొక్క ముఖ్యాంశాలు.